ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా వీడియోని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయండి. ఈరోజు వీడియోలో శ్రీ పద్మావతి అమ్మవారి తిరునక్షత్రోత్సవాలలో రెండవ రోజు జరిగిన ఊంజల్ సేవను ఈరోజు వీడియోలో చూడవలసిందిగా కోరుకుంటున్నాను. ఆ జగజ్జనని అయిన శ్రీ పద్మావతి అమ్మవారి మనకి సరస్వతీదేవి రూపంలో నిన్న దర్శనాన్ని ఇచ్చారు వీడియోలో. అలాగే ఈరోజు అమ్మవారి యొక్క ఊంజల్ సేవను దర్శనం చేసుకోండి. ఈ కార్యక్రమం చాలా బాగా జరిగింది. అంగరంగ వైభోగంగా గానము గీతము యుక్తంగా ఊంజల్ సేవా కార్యక్రమాలు అయితే అంగరంగ వైభవంగా జరిగినాయి. చూడండి ఎంత బాగుందో చూడండి. అమ్మవారు ఆ పూల జడ పెట్టుకుని అమ్మ కుప్పుకు ఆ సనజాజి పూలు పెట్టుకుని అమ్మ అనుగ్రహాన్ని కలిగిస్తుంది. చూసినట్లయితే వీణాపాణి అయి అమ్మ దర్శనాన్ని ఇస్తుంది. ఈరోజు అమ్మ చదువుల తల్లిగా మనకి ఉయ్యాల సేవలో అనుగ్రహిస్తుంది ఈ వీడియో మాధ్యమంగా. అలాగే ఈ అలంకారం అనేది ఎప్పుడు జరిగింది అంటే కరెక్ట్గా శ్రీ పద్మావతి అమ్మవారి తిరునక్షత్రోత్సవాలలో రెండవ నాడు జరగటం జరిగింది. చాలా అంగరంగ వైభవంగా జరిగింది. కాకపోతే నేను ఇలా 2 పార్ట్లుగా ఇవ్వటం జరుగుతుంది. పెద్ద ఒకటే వీడియోలో ఇవ్వాలంటే చాలా లెంతీగా ఉంటుంది కాబట్టి ఇలా అందిస్తున్నాను. మీరు తప్పకుండా ఈ వీడియోని ఆదరిస్తారని భావిస్తున్నాను. ఇందాకల అమ్మవారు ముందుకి ఊగినప్పుడు వేద పఠనం అయితే జరిగింది. ఆ తర్వాత అమ్మవారికి ఇప్పుడు గాన సేవ జరుగుతుంది. దర్శనం చేసుకోండి. ఆ గాన సేవలో భాగంగా అమ్మవారి యొక్క గానాన్ని అన్నమాచారులు పాడిన పాటల్ని కూడా అన్నీ కూడా వినిపిస్తూ అమ్మకు ఊంజల్ సేవ చేస్తూ ఉంటారు. చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది పతి చూడే పుడుతనాంచారి అంటూ అమ్మవారికి పాట పాడుతూ ఊంజల్ సేవా కార్యక్రమాలు అయితే జరగటం జరిగింది. ఆ తర్వాత అమ్మవారికి నక్షత్రహారతులు, కుంభహారతి, అమ్మవారికి అలాగే కర్పూర హారతితో ఈ కార్యక్రమాలు అయితే పూర్తి జరిగింది. అలాగే ఇక్కడ ప్రసాదం పెట్టాను చూడండి. ఫస్ట్ది ఈ ప్రసాదం అనేది ఫస్ట్ రోజు పెడతాం జరిగింది ఆ ప్రసాదాలు. కానీ దాంట్లో అప్లోడ్ చేయలేదు, దీంట్లో అప్లోడ్ చేశాను. రోజుకు ఒక నైవేద్యం చొప్పున అమ్మకు సమర్పిస్తూ ఉన్నాను. ఇప్పుడు దివ్యమంగళ నీరాజనం జరుగుతుంది. దర్శనం చేసుకోండి. నక్షత్ర హారతి అంటారు దీన్ని. 27 నక్షత్రాలు ఉంటాయి. ఆ 27 నక్షత్రాలు హారతిగా చేసి అమ్మకి ఇస్తాం వల్ల మనం ఈ 27 నక్షత్రాల్లో పుట్టిన వారందరికీ కూడా పుణ్యం కలగాలని ఈ హారతి అయితే ఇస్తున్నాను. దర్శనం చేసుకోండి. ఆ తర్వాత కుంభహారతి, అమ్మకు ఎంతో ఇష్టమైన కుంభహారతి కూడా ఇస్తాను చూడండి. కుంభహారతి ఆ తర్వాత అమ్మవారికి కర్పూర హారతులు కూడా ఇస్తాను. దర్శనం చేసుకోండి. అమ్మవారికి జరుగుతున్న ఈ కార్యక్రమాలన్నీ కూడా ఇవి చూడటం కూడా పూర్వజన్మ సుకృతంగానే భావించాలండి. అమ్మవారికి జరుగు సేవలను వీక్షిస్తున్నా కూడా మనం అటువంటి అనుగ్రహాన్ని మనకు కలిగించిన పద్మావతి అమ్మవారికి అలాగే సరస్వతీదేవికి మనకి ఎంతో కృతజ్ఞతగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు 2 దీపాలు పెట్టి హారతి అయితే ఇస్తున్నాను చూడండి. అమ్మవారికి దిష్టి తగలకుండా ఈ హారతిని అయితే ఇస్తారు. ఆ తర్వాత కర్పూర హారతి కూడా ఇస్తున్నాను చూడండి. కర్పూర హారతి వెలుగుల్లో అమ్మవారి శోభ మరింత కనపడుతుంది మనందరికీ కూడా. ఇదండి ఈరోజు వీడియో. నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను.